పూరీలు ఎట్లా పొంగుతున్నాయో. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి పూరీలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. చూడండి పూరీలు ఎట్లా పొంగిస్తున్నానో. ఇక్కడ చూడండి ఇన్ని పూరీలు కాల్చాను నేను. ఒక్కటి కాలవలే మమ్మీ. ఇవన్నీ నేను చేసి పెడితే నువ్వు కాలుస్తున్నావు. నువ్వేమన్నా చేసి కాలుస్తున్నావా? మరి నేను చేసి పెడితేనే కదా నువ్వు కాల్చేది. నువ్వు కాల్చి పొంగిస్తా. వంటల మాస్టర్ అయిపోతుండు నా కొడుకు. కొంచెం హెల్ప్ చేస్తుండు, జర నాకు కూడా అలకగా అవుతుంది పని. అంతేనా? ఎస్. చూడండి ఇప్పుడు ఎట్లా పొంగుతుందో. ఓ మై గాడ్, నువ్వు చూడండి అంటే అది పొంగనే పొంగుతలేదు. నువ్వేందో చేసినావు. ఏం దయచేసి దేవుని మొక్కిన పొంగొద్దని. గట్లుంటుందా? ఉంటుంది. జాగ్రత్తగా. ఇది మెత్త చేసి చికెన్ కర్రీ ఓపెన్ చేసి నాకేం చేయలేదు ఈరోజు. మంచిగా కొంచెం మంచిగానే. కానీ ఈ రెండు మాత్రం హైలైట్ మమ్మీ నేను చేసినట్ల. రెండు బాగా పొగినాయి. ఈ రెండు ఇదేమో మెత్త ఒత్తిన, ఇదే ఒత్తలేదు. బాగా పొగినాయి అంటే ఈ రెండే. ఇవన్నీ మాత్రం సగం పొగినాయి. ఇంకెన్ని ఉన్నాయి? అందులో 3, అందులో 1, 4 ఉన్నాయి. ఇక 4 కాల్ చేస్తే అయిపోదు. తినేచ్చు. నేనైతే తినేయచ్చు. ఈ కర్రీ నువ్వు తింటావు. ఇంకా ఈ పూరి పొంగిందని మా ఓన్ సంతోషానికి అవధులే లేవు. ఇక అబ్బా మాడ కొట్టిండు. ఓ మంట స్లో పెట్టిన చూడాలి కింద. మంట ఎక్కువ వేస్తారక ఆ పూరి కలరే చేంజ్ అయిపోయింది మొత్తం. ఆయిల్ బాగా కాగుంది, మంట ఎక్కువ వేయకు. ఓకే. యావరేజ్ పొంగుడు పొంగింది. కాల్చడం కంప్లీట్. చూడండి పూరీలు ఎంత ఎర్రగా కాలాయో. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. సండే రోజు మేమైతే పూరీలు చికెన్ చేసుకున్నామండి. మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ పూరీలు దీన్ని కాల్చాను. మా మమ్మీ పిసికి కాల్చిందండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా పూరి ఇలా ఉంది. నేను చేశాను, మా వాడు కాల్చాడు పూరీలు, బాబు కాల్చిన పూరీలు బాగా వంగిన వేయాలా నీకు? అవును, నాకు కావాల్సిన వేసుకుంటా. ఇటు నాకు ఎప్పుడు టిఫిన్లు చేసుకోవడం కుదరదు కదా. సండే రోజైనా చాలా రోజులు అవుతుంది పూరీలు తినక. సండే రోజైనా పూరీలు చేసుకుందాం అనేసి చేశాను. పూరీలోకి చికెన్ బాగుంటుంది, చికెన్ కర్రీ చేశాను. చాలు. మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్. సండే రోజు పూరితో విత్ కర్రీ చికెన్. బాగుంది. సూపర్, ఎక్సలెంట్ ఫ్రెండ్స్. పూరితో చికెన్ కర్రీ బాగుంది.
ఇది మా మొక్కజొన్న చేనండి. మా మోటార్ మొత్తం గుంజుకుపోయింది. మా మోటార్ అస్సలు పోయట్లేదండి. పక్కన వరి పొలాలు ఉన్నాయి. అయితే వాళ్ళ వరి పొలాలు కూడా తరిదప్పినాయండి. వాళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాము. పక్క చేనులది కూడా కాదు, మళ్ళా ఒక చేను దాటి రెండో చేనుల నీళ్ళు పెట్టుకుంటున్నాము. చాలా ఇబ్బంది పడుతూ ఈ చేను పారిస్తున్నామండి. ఈ ఎకరం పారుతుందని చూసినాము, కనీసం ఇప్పుడు అరెకరం పారడం కూడా మస్తు కష్టంగా ఉంది. ఈ మొత్తం ఆరు పట్టిందండి ఈ చేనంతా. నిన్న మొన్న అసలు జీవమే లేదు ఈ చేనులో. వాళ్ళ నీళ్ళు ఖాళీగానే ఉంటున్నాయి కదా, వాళ్ళ వరి చేను కూడా పారట్లే కదా అనేసి అడిగాము వాళ్ళని నీళ్ళు ఇవ్వమని. అయితే పెట్టుకోమన్నారు వాళ్ళు. 3 రోజుల నుంచి పెడుతున్నామండి. 3 రోజుల నుంచి పెడుతున్నాము. ఇటు పక్క 2 డేస్ కావలుండి పారిచ్చినామండి. ఎందుకంటే వరి చేను కదా, వరి చేనుల నుంచి పైపులు వేసుకొని వచ్చినాము. పైప్ లైను మీది నుంచే వేసుకొచ్చినాము. అవి ఎప్పుడు ఏడ ఊసి వరి చేను పారుతుందేమో అని భయంతో ఉదయం పూటనే కావలు వండుకుంటా పారిస్తున్నాము ఈ మొక్కజొన్న. అయితే ఆల్రెడీ మధ్యలో ఊస్తూనే ఉన్నాయి, వాటర్ పోతూనే ఉన్నాయండి. ఎంతో ఇబ్బంది పడుకుంటా ఈ చేను వారిస్తున్నాము. మొత్తం పెట్టుబడి మొత్తం మీద పడకుండా కొంచెమైనా పెట్టుబడి వెళ్తే బాగుంటుంది అనేసి ఇంత కష్టాలు పడుకుంటా ఈ చేను పారిస్తున్నాము. మస్తు కష్టంగా ఉందండి. ఇంట్లో పంట ఎంత వెళ్తుందో, నాకు ఎంత నష్టం మిగులుతుందో ఏమో కానీ పూర్తి నష్టం కలగకుండా ఎంతో కొంత వచ్చి కొంచెం నష్టం అయినా బాగుంటుంది. పూర్తి నష్టం అంటే భరించడం చాలా కష్టము. వాళ్ళ నీళ్ళు కూడా ఖాళీగానే ఉంటున్నాయి. వరి చేను కూడా తడిదప్పింది కనుక అడిగితే పెట్టుకోమన్నారు. నా చేను మాత్రం తడవకుండా పెట్టుకోర్రి, నేనేమనను. నాది తడి తప్పింది కనుక నా చేను మాత్రం పారొద్దు నీళ్ళు అని చెప్పిండు ఆయన. పాపం అడగగానే ఇచ్చిండు. ఆయన కూడా చేను చూసి, నేను పెట్టిన పెట్టుబడి చూసి ఆయన కూడా బాధపడ్డాడు. ఆ చేను ఆయన ఇంకో ఇట్లా ఒడ్డెమ్మటి తీసుకొని వచ్చినాము. ఈ చేను ఆయన వేరే ఆయన, పక్కన ఆయనే, కానీ ఈయనకు కూడా నీళ్ళు లేవండి. నీళ్ళు లేక ఈయనకు ఎకరం అండి. ఇది ఒక్కటే ఒక మడి పెట్టిండి, కింది మడి అసలు పెట్టలేదు. ఈ మడికి కూడా ఈయన మోటార్ పోయలేదండి. ఆ పక్కనే ఉన్న ఆయన మోటార్ ఒక 2 రోజులు 3 రోజులు పెట్టుకొని పారిచ్చిండు. ఇది మొత్తం తూరి ఎండిపోయింది అసలు. ఈ ఇళ్ళ ఒడ్లు కూడా లేవండి. మొత్తం నీళ్ళు లేక తాలు ఒడ్లు తక్కువ, తాలు పండింది ఈ చేను. ఈయన ఈ వరి చేనులు వస్తే మాకు ఏ బాధ ఉండదండి. కాపలా ఉండాలని బాధే లేదు. ఈ జాయింట్ల కాడ ఎప్పుడు వస్తుందా అని భయంతో ఈ చేను వారిస్తున్నాము. వీళ్ళు ఇంకా 2 డేస్ పడుతుందో 3 డేస్ పడుతుందో వీళ్ళు వరి చేనులు కోసేసరికి. పైప్ లైన్ ఊడకుండా ఇట్లా మా మామయ్య అక్కడక్కడ ఇట్లా రాళ్ళు పెట్టిండండి. ఇంకో ఈ జాయింట్ల కాడ ఊస్తుంది అసలు. ఇంకో ఈ జాయింట్ కాడ ఊస్తుందంట. ప్రతిసారి ఈడ ఊస్తుంది అనేసి ఇప్పుడు అవతల వాళ్ళ పొలం ఏమో ఎత్తుందండి. ఈ పొలం వచ్చేసేమో కొంచెం లోతుకుంది. ఆ హైట్ నుంచి ఈ కిందికి వాటర్ వచ్చేసరికి ఇక్కడ జాయింట్ ఊడుతుంది అనేసి పాత పైపు తీసి ఇట్లా జాయింట్ వేసింది మా మామయ్య ఊడకుండా. ఆ పొలం వచ్చేసి హైట్ ఉంది, ఈ పొలం వచ్చేసి డౌన్కు ఉంది. ఈ వాటర్ ఆరడం కష్టమే. ఇది తూరు ఎండిపోయింది వరి చేను. ఎప్పుడు కోస్తారో ఏమో ఈ వరి చేను అయితే. ఈయనకు కూడా నీళ్ళు సరిపోక ఈ పొలం ఆయన నీళ్ళు పెట్టుకుంది. ఇట్లా పిచ్చి కొట్టకుండా పైపులు ఆడాడమ్మ మామయ్య రాళ్ళు పెట్టిండు. ఈడ కూడా జాయింట్ ఉంది. ఈ జాయింట్ల కాడ ఈ మోటార్ వచ్చేసి ఇదిగో మోటార్ అండి. ఈ మోటార్ నీళ్ళు పెట్టుకుంటున్నాము. ఇలా ఒడ్డెమ్మటి పెట్టుకుంటున్నాం అండి. అయితే మా మామయ్య వచ్చేసి పొలం అంతా తడుస్తుంది అన్న లీక్ అయితే అనేసి ఈ ఒడ్డెమ్మటి బాగానే కష్టపడి కోసిండండి. నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడే వచ్చి చూస్తున్నాను. ఈ ఒడ్డెమ్మటి మొత్తం కోసిండు. ఇంకా మోటార్ వచ్చేసి ఈడుంది. ఇది ఎట్లా పోస్తుందంటే ఒక్కసారి ఆగి
1 నిమిషం పాటు 2 నిమిషాల పాటు ఆగి గుప్పిచ్చి కొడుతుందండి మోటార్. ఆగకుండా కొన్ని పోసినా ఈ పైప్ లైన్ అనేది జాయింట్ల కాడ ఊడదు అసలు. ఇది ఆగి పోస్తుంది కనుక ఇంకో ఈ జాయింట్ల కాడ ఊడుతుంది. ఆ తరుముడుకు పైప్ అనేది ఊసిపోతుంది. మేము రాళ్ళతోటి కొట్టినామండి జాయింట్ల కాడ దగ్గరికి. ఆ జాయింట్లు అనేది గుప్పిచ్చి కొట్టినప్పుడు ఊడుతుంది. 2 వరి చేనులు దాటుకొని మా మొక్కజొన్న చేనులోకి వారుతుందండి వాటర్. ఈరోజు మీకు ఇది చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఒక 20 డేస్ క్రితము ఆ ఎకరం వారుతుందని వీడియో చేశాను. ఇప్పుడు మా మోటార్ వచ్చేసి ఎకరం కాదు కదా, పావు ఎకరం కూడా వారట్లేదండి, మొత్తం గుంజుకుపోయింది. ఇంక ఈ వరిసేట్లు వారిస్తూ మొత్తం మోటార్లు బంద్ చేస్తే అన్నీ పోస్తుందేమో చూడాలి. ఇప్పుడు 2 డ్రిప్పులు పడుతుంది మా మోటార్. ఇప్పుడు వీళ్ళ మోటార్కే పారిస్తున్నామండి. నిన్న మొన్న ఉదయం పూటే వారిస్తున్నాం. ఇదైతే నైట్ పూట పెట్టట్లేదు. ఎందుకంటే నైట్ పూట పెడితే ఏడ పైపు పూసిపోయి వరిసేను పడుతుందేమో అని భయంతో వాళ్ళు ఏదో పెట్టుకోమన్నారు కదా అనేసి మనం లేనప్పుడు కూడా ఈ మోటార్ పెడితే పైపులు ఊసిపోయి చేనంతా వాడుతుందని భయం అయ్యి మేము నైట్ పూట పెట్టట్లేదు. ఉదయం పూటనే అది మేము ఉన్నప్పుడే పెట్టుకొని పారిస్తున్నాము. అందువల్ల చేను కూడా మొత్తం ఆరబట్టిందండి. 10 రోజులు 10 రోజులు అంటే 10 రోజులు ఏం కాదు కానీ వారం రోజులు అవుతుందండి వాటర్ లేక చేను కూడా మొత్తం ఆరబట్టింది. ఈ చేను వచ్చేసేమో హైట్ ఉంది, ఈ కింది చేను వచ్చేసేమో డౌన్ ఉంది. ఈ హైట్ నుంచి డౌన్లో పోయేసరికి ఆ జాయింట్ దగ్గర ఊడుతుంది పైపు. ఊడుతుంటే ఇక మామయ్య ఆడ జాయింట్ వేసిండు. ఈ పంటేమో కానీ నాకైతే చుక్కలు చూపిస్తుందండి. నాకు ఏ పని చేద్దామన్నా మనశ్శాంతి లేకుండా అయిపోయిందండి మొత్తం. టెన్షన్ ఇంత పెట్టుబడి పెట్టి వస్తుందా రాదా అన్న టెన్షన్. నేను నిమ్మలంగా ఊకుంటే అయిపో ఎందుకు పెట్టుకున్నారా దేవుడా ఈ వ్యవసాయం పెట్టుకొని ఇంత లాస్ అవుతుందనేమని మస్తు బాధపడ్డ ఫ్రెండ్స్. ఇంకా అది వచ్చేసి మన చేను. ఇది కూడా కడలకు కొయ్యాల్సి వస్తుందేమో, కొయ్యాలి. ఈ చేను కూడా కొయ్యమంటే తప్పదు, ఇక మనమే కోసుకోవాలి. ఎందుకంటే మనమే పైప్ లైన్ వేసుకున్నాం కదా, కొయ్యమని అంటే ఇక మనమే కొయ్యాల్సి వస్తుంది. అది మామయ్య కోసింది నాకు కూడా తెలియదు. నేను వచ్చేసరికి ఈ కడంబడి మొత్తం కోసిన అని చెప్పింది. ఇది కూడా వాటర్ లేక తూరు ఎండిపోయిందండి ఈ చేను. అయితే కొయ్యవలసిందే, అసలు ఈ చేను ఉన్నా లాభం లేదు. కోస్తే మాకు కూడా టెన్షన్ అనేది ఉండదు. ఇక పైప్ లైన్ ఊడినా ఏ బాధ ఉండదు. నైట్ పూట అయినా మేము మొక్కజొన్న వారించుకోవచ్చు. ఏదో 10 రోజులు డే అండ్ నైట్ కష్టపడితే ఇంతో అంత వెళ్తుందని ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పుడు 10 రోజుల నుంచి ఎంత కష్టం అంటే అసలు చెప్పలేని బాధపడ్డామండి ఈ చేను కోసం. అయితే ఇలా పైప్ లైన్ తీసుకొచ్చి ఈ జాయింట్ కాడికి ఈ పైపు లోపలికి తొడగరాదనేసి మెత్తడి పైపు, బోరు పైపు తెచ్చి ఇలా దానికి కలిపి ఈ జాయింట్లోకి పంపినాము. దీని ద్వారా ఈ డ్రిప్పులకు పైపులు వదులుతున్నాయి. ఈ లైను నిన్న మొన్న ఉదయం పూట వారిందండి. ఇప్పుడు ఆ కడ లైను ఈరోజు వారిస్తున్నాము. నిన్న మొన్న ఉదయం పూట ఇటు పక్క వారించినామండి. ఇప్పుడు అవన్నీ డ్రిప్పులు మూసేసి ఇంకో ఇటు పక్క డ్రిప్పులు పెట్టినామండి. మోటార్ వచ్చేసి గుప్పిచ్చి కొట్టేసరికి ఏడ పైప్ లైన్ వస్తుందన్న భయంతో కాపలా ఉంటున్నాము. ఇప్పటి వరకు మామయ్యనే ఉండండి. ఇప్పుడు 10:30 అవుతుంది. నేను వచ్చేసి పూరి తిని వచ్చాను. ఇప్పుడు మామయ్య తినడానికి పోయిండు. ఒక 12:30 వరకు ఉంటాను నేను. ఈ పైపులో కావాలి కూర్చుంటాను, ఎన్నన్నా ఊస్తాయేమో అనేసి. తర్వాత ఇక మామయ్య తినేసి వచ్చి మామయ్య కూర్చుంటాడు. నేను పోయి తినాలి. తిని మళ్ళీ వచ్చి కూర్చోవాలి. ఇక 5 గంటలకు కరెంటు పోతుంది. అప్పటి వరకు ఇద్దరం కాపలా ఉండాలండి.
నీళ్ళు వారితే పచ్చగా ఉంటుంది చూడండి. కంకి ఊరదండి, ఎందుకంటే ఇంకా మేము ఏ మందు కలపట్లేదు ఈ డ్రిప్పులల్లో, కలపరాదు కూడా. ఇప్పుడు మోటార్ పక్క వాళ్ళ మోటార్, మన మోటార్ అయితేనేమో జాయింట్ల కాడ ఊడదీసి మందు పోసుకొని మన మోటార్ పెట్టుకుంటే ఈ చేనుకు మందు అందేది, మంచిగా కంకి కూడా ఊరేది. ఇప్పుడు మందు పోయనీకి రావట్లేదు, వేరే వాళ్ళ మోటార్ కదా. ఇంకా అక్కడ ఈ జాయింట్ల కాడ పోసి ఇళ్ళకు కలిపినాం మేము. ఆడ వాళ్ళ మందు కలపరాదు, పోయరాదు. ఈ నీళ్ళకు పారవలసిందే. కంకి ఎంతలా ఊరుతుందో, ఇంకా ఎంత పెట్టుబడి వస్తుందో చూడాలి. ఇక ఇది కూడా ఇక వాటర్ ఈరోజు అందితే రేపటి వరకల్లా జర కొద్దిగా మంచిగా పచ్చదనానికి వస్తుంది.